ఇప్పుడు నేను మాట్లాడబోయేది చూడ్డానికి ఇది ఒక సాధారణ పొలిటికల్ డిబేట్ లాగా అనిపించవచ్చు. కానీ గడిచిన ఒక నెలలో బయటపడిన నిజాలు చూస్తుంటే మన దేశ ఎడ్యుకేషన్ సిస్టమ్ 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ సోకిందని స్పష్టంగా అర్థమైపోతుంది. ఈ వ్యాధి ఇవాళ నిన్నో పుట్టింది కాదు, ఏళ్ల తరబడి మన విద్యా వ్యవస్థలో లోపలుండి తొలిచివేస్తుంది. కానీ ఇప్పుడు అది పూర్తిగా కుప్పకూలిపోయే స్టేజ్కి వచ్చేసింది. మొదట నీట్ పేపర్ లీక్, ఆ వెంటనే సిబిఎస్ఈ పేపర్ కరెక్షన్ లో ఘోరమైన బ్లండర్స్ కనిపించాయి. ఆపై సియుఈటి ఎగ్జామ్స్ లో కాంపిటేటివ్ గందరగోళం. గడిచిన 7 ఏళ్లలో దేశవ్యాప్తంగా 60కి పైగా మేజర్ ఎగ్జామ్ పేపర్లు లీక్ అయ్యాయి. ప్రభుత్వానికి ఇంకా బుద్ధి రాలేదు, కళ్ళు కూడా తెరుచుకోలేదు. అందుకే ఇవాళ దేశంలో జరిగే ప్రతి 2 పరీక్షలలో ఏదో ఒక స్కామ్ బయటపడుతూనే ఉంది. ఎగ్జామ్ సెంటర్లలో సిస్టమ్ క్రాష్ అయిపోవడము, క్వశ్చన్ పేపర్లు ముందే టెలిగ్రామ్ గ్రూపులలో ప్రత్యక్షం అయిపోవడము సర్వసాధారణం అయిపోయాయి. కేవలం ఈ ఒక్క నెలలోనే దాదాపు 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో, వారి ఫ్యూచర్లతో ఈ సిస్టమ్ ఘోరంగా ఆడుకుంది. కానీ ఇవన్నీ చూసి సిస్టంలో ఉన్న పెద్దలకి ఎవరికైనా బాధ ఉందా? మన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ గారికి అసలు పట్టడం లేదు. ఇంత జరిగిన ఆయన నుండి ఒక ప్రాపర్ అపాలజీ కూడా రాలేదు. మోరల్ రెస్పాన్సిబిలిటీ వహించిన రాజీనామా చేస్తాననే మాట కూడా లేదు. ఎందుకంటే ఇది పాతకాలపు ప్రభుత్వం కాదు, ఇది న్యూ ఇండియా. ఇక్కడ మంత్రులు రిజైన్ చేయలేరు, కుర్చీలకి ఫెవికిక్కులు వేసుకొని కూర్చుండిపోతారు. ఏదైనా పెద్ద ప్రొటెస్ట్ జరిగితే కేవలం కొందరు చిన్న చిన్న అధికారుల్ని సస్పెండ్ చేయడమో లేదా బదిలీ చేయడం ద్వారా చేతులు దులిపేసుకుంటూ ఉంటారు. అయినా ధర్మేందర్ ప్రధాన్ గారికి భారత విద్యా వ్యవస్థ బాగుపడితే ఎంత, నాశనం అయితే ఎంత? ఆయన కుమార్తె నైమిషా ప్రధాన్ అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కోట్ల రూపాయల ఖర్చుతో కూడిన టుఫెస్ట్ యూనివర్సిటీలో LLM చదివారు. కేవలం ప్రధాన్ గారే కాదు, ఇవాళ మోదీ క్యాబినెట్ లో ఉన్న సగం మంది మంత్రుల పిల్లలు విదేశాల్లో ప్రశాంతంగా గాలిని పీలుస్తూ సేఫ్ అండ్ సెక్యూర్ ఫ్యూచర్ తో ఎంజాయ్ చేస్తున్నారు. మన దేశంలో సామాన్య మిడిల్ క్లాస్ విద్యార్థులు ఢిల్లీ వీధుల్లో డ్రైనేజ్ పొంగుతుంటే 45 డిగ్రీల ఎండలో దంచి కొడుతున్న ఎగ్జామ్ పర్మిషన్ కోసం లాఠీ దెబ్బలు తింటున్నారు. వాళ్ళ పిల్లలు మాత్రం గ్లోబల్ యూనివర్సిటీలో ఎయిర్ కండిషనర్ క్లాస్ రూమ్లలో కూర్చుంటూ ఏ పొలిటికల్ పార్టీ అయితే స్వదేశీ, డీకొలనైజేషన్, వోకల్ ఫర్ లోకల్ అని స్టేజ్ల మీద గంటల కొద్ది స్పీచ్లు ఇస్తుందో అదే పార్టీ ఇవాళ దేశ భద్రతతో, దేశ భవిష్యత్తుతో రాజీ పడుతుందా అనే అనుమానం రాకమారడం లేదు. ఇవాళ మన దేశంలో ఉన్న టాలెంటెడ్ యూత్ అందరి మైండ్ సెట్లు ఒక్కటేలాగా మారిపోయాయి, ఒకటే ఫిక్స్ అయిపోయాయి. ది గ్రేట్ ఇండియన్ డ్రీమ్ ఏమిటంటే ఎలాగైనా ఈ దేశం వదిలి పారిపోవడము. ఎందుకంటే ఇక్కడ టెక్నాలజీకి, టాలెంట్కి అస్సలు వాల్యూ లేదు. పేపర్ లీక్ చేసే మాఫియాకి మాత్రం చాలా గొప్ప వాల్యూ ఉంది. ఇప్పుడు మీ అందరిలో ఒక క్వశ్చన్ రావచ్చు, మేమెందుకు ఇంత నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నాము? రాజకీయ నాయకుల పిల్లలు, IAS అధికారుల పిల్లలు విదేశాలలో హైయర్ స్టడీస్ చదివితే తప్పేంటి అని, దానివల్ల దేశ భద్రతకు నష్టమేంటి అని చెప్పేసి, నేషనల్ సెక్యూరిటీకి ముప్పెలా వస్తుందని చెప్పి అందరికీ ఒక క్వశ్చన్ మార్కే. కానీ ఇక్కడే మనం ఒక మోడ్రన్ వార్ఫేర్ స్ట్రాటజీని అర్థం చేసుకోవాలి. ఇవాటి రోజులలో యుద్ధం కేవలం సరిహద్దుల తుపాకులతోనో, క్షిపణులతోనో జరగడం లేదు. టెక్నాలజీ, ఎకనామిక్స్ మరియు బ్లాక్ మెయిలింగ్ లూపులతో అంతర్గతంగా జరిగిపోతుంది. ఒక ఇంటర్నేషనల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఐక్యరాజ్య సమితి UN లో అమెరికాకు తన అనుకూలంగా ఓటు వేయించుకోవడానికి ఎలాంటి తక్కువ స్థాయి పనులు చేస్తుందో రష్యా విదేశాంగ మంత్రి సర్జీ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఓపెన్ గా పెట్టేశారు. ఆయన ఏమన్నారంటే, ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్లో ఏదైనా కీలకమైన ఓటింగ్ జరిగే ముందు వివిధ దేశాల డిప్లొమేట్, రాయబారాల పిల్లలు అమెరికాలో ఎక్కడ చదువుకుంటున్నారు, వారి గ్రీన్ కార్డ్ స్టేటస్ ఏంటి, వారి ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడున్నాయి అనే వివరాలను చూపిస్తూ అమెరికా ఇంటెలిజెన్సీ ఏజెన్సీ వారిని నేరుగా బ్లాక్మెయిల్ చేస్తాయి. ఆ భయంతో చాలా మంది తన దేశ పాలసీలు పక్కన పెట్టి అమెరికాకు అనుకూలంగా ఓటు వేస్తారు అని చెప్పి ఆయన డిక్లేర్ కూడా చేశారు. ఒక్కసారి డీప్ గా ఆలోచించండి. కేవలం ఒక ఓటు కోసం పిల్లల కెరీర్ ని వాడుకునే బ్లాక్మెయిల్ చేసే గ్లోబల్ సూపర్ పవర్స్ రేపు పెద్ద పెద్ద $1 బిలియన్ ట్రేడ్ డీల్స్ జరుగుతున్నప్పుడు లేదా వ్యూహాత్మకత సైనిక నిర్మాణాలు తీసుకునేటప్పుడు మన దేశ మంత్రులని లొంగ తీసుకోలేరా? శత్రు దేశానికి మన దేశంపై తుపాకుల గుండ్లు కాల్చాల్సిన అవసరం లేదు. ఏ మంత్రి పిల్లలు, ఏ ఆర్మీ చీఫ్ పిల్లలు, ఏ బ్యూరోక్రాట్స్ ఫ్యామిలీ మెంబర్స్ తమ దేశంలో చదువుకుంటున్నారో లేదో, ఉద్యోగాలు చేస్తున్నారో లేదో తెలుసుకుంటే చాలు. వారి వీసా క్యాన్సిలేషన్ పేరుతో, కెరీర్ థ్రెటన్ పేరుతో బెదిరించో లేదా ఇండైరెక్ట్ గా లంచాలు ఇచ్చో మన దేశ రహస్యాలను, మన దేశ రక్షణ రహస్యాలను, పాలసీ డిసిజన్స్ ని మార్చేయగలరు. ఇది ఎంత కామన్ సమస్య అంటే తీవ్రత గురించి చైనా ఒక కొత్త పొలిటికల్ టర్మినాలజీ కనిపెట్టింది. అదే ఇంగ్లీష్లో మనం మాట్లాడుకుంటే నేక్డ్ అఫీషియల్స్. చైనా రూల్స్ ప్రకారం ఏ అధికారి భార్య లేదా విదేశాలలో పర్మనెంట్ రెసిడెన్స్ గా కలిగి ఉంటే వారిని నేక్డ్
అఫీషియల్స్ అంటున్నారు. ఎందుకనంటే వారి వీక్ పాయింట్ ఎప్పుడు శత్రు దేశాల చేతిలో ఉంటుంది కాబట్టి వారిని నమ్మలేము, కీలక పదవులు ఉంచలేము. ఇలాంటి నేకడ్ అఫీషియల్స్, నేకడ్ ఎగ్జిక్యూటివ్స్, నేకడ్ మినిస్ట్రీస్ లిస్ట్ కిలోమీటర్ల పొడవు ఉంది. మరి మన దేశ విద్యాశాఖ మంత్రి కూతురు అమెరికాలో చదివింది సరే, మరి మిగతా పెద్ద పెద్ద ఫ్యామిలీ కనెక్షన్స్ ఏంటో ఒక్కసారి ఇన్ డీటెయిల్ గా చూద్దాం. మన దేశ విద్యాశాఖ మంత్రి కూతురు అమెరికాలో చదివింది సరే, మరి మిగతా పెద్ద ఫ్యామిలీల కనెక్టివిటీ ఏంటో ఒక్కసారి ఇన్ డీటెయిల్ గా చూద్దాం. ఈ లిస్ట్ లో టాప్ ఉన్నవారు ఎవరో తెలుసా? మన దేశ వాణిజ్య అండ్ పారిశ్రామిక శాఖ మంత్రి పీయూష్ గోయల్. గోయల్ వేదికల మీద అమెరికా బిజినెస్ డీల్స్ మాట్లాడాల్సింది, ఇండియా ప్రయోజనాలను కాపాడాల్సింది ఆయనే. మంత్రి పీయూష్ గోయల్ వేదికల మీద అమెరికాతో బిజినెస్ డీల్స్ మాట్లాడాల్సింది, ఇండియా ప్రయోజనాలను కాపాడాల్సింది ఆయనే. కానీ ఆయన కుమారుడు ధ్రువ్ గోయల్ హార్వర్డ్లో చదివారు. ప్రస్తుతం ముంబై మరియు న్యూయార్క్లో ఇన్వెస్ట్మెంట్ ఆఫీసులో నడుపుతున్నారు. ఆయన కుమార్తె రాధిక కూడా హార్వర్డ్లో గ్రాడ్యుయేట్ అయ్యారు. మరి ఇంత పటిష్టమైన పర్సనల్ కనెక్టివిటీ అమెరికాతో ఉన్నప్పుడు ఆయన అమెరికా ట్రేడ్ ప్రతినిధులతో కళ్ళల్లో కళ్ళు పెట్టి దేశ ప్రయోజనాల కోసం 100% పెట్టగలరా? ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కిందకి రాదా? ఇక మన దేశ విదేశాంగ విధానాన్ని నడిపిస్తున్న ఎస్ జయశంకర్ గారిని చూద్దాం. ఆయన స్పీచ్లు సోషల్ మీడియాలో విపరీతమైన ఎడిట్స్, క్రేజులు ఉంటాయి. కానీ ఆయన కుమారుడు ధ్రువ్ జయశంకర్ వాషింగ్టన్లో జార్జియన్ యూనివర్సిటీలో చదివి అక్కడే స్థిరపడి ఒక ప్రముఖ థింక్ ట్యాంకోలో జాబ్ చేస్తున్నారు. కుమార్తె మేధా కూడా యుఎస్లోనే సెటిల్ అయిపోయారు. అలాగే మన పెట్రోలియం అండ్ నేషనల్ గ్యాస్ మినిస్ట్రీ హర్దీప్ సింగ్ పూరి గారు అండ్ వారి కుమార్తె లీలోత్తమ యూకేలో వార్విక్ యూనివర్సిటీలో చదివారు. మరో కుమార్తె హిమాయిని పూరి గారికి సంబంధించిన ఒక షాకింగ్ రిపోర్ట్ మే 2026లో న్యూజిలాండ్లో ప్రచురించింది. దాని ప్రకారం ఆమె గ్లోబల్ ఇన్వెస్టర్స్ మరియు బిలినియర్ జార్జ్ సోరర్కు చెందిన $2,000 మిలియన్ ఫండింగ్ మేనేజ్ చేస్తున్నారని, దేశంలో ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు బీజేపీ ఐటీ సెల్ వారు జార్జ్ సోరస్ టూల్కి ఏజెంట్ అని ముద్ర వేస్తారు. కానీ సాక్షాత్ ఒక కేంద్ర మంత్రి సొంత కూతురు అదే జార్జ్ సోరస్ ఫండింగ్ మేనేజ్ చేస్తుంటే వీళ్ళకి దేశభక్తి గుర్తు రాలేదా? ఎంత విచిత్రం! దేశంలో ప్రశ్నించే సామాన్యులంతా ఏజెంట్లు, కానీ అసలు కనెక్షన్స్ మాత్రం కేబినెట్ మంత్రుల ఇళ్లలోనే ఉన్నాయి. ఇక్కడతో ఆగిపోలేదు. మన దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి కుమారుడు నీరజ్ సింగ్ యూకేలో లీడ్ యూనివర్సిటీలో MBA చదివారు. లిస్ట్ ఇంతటితో ఆగిపోలేదు. మన దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి కుమారుడు నీరజ్ సింగ్ యూకేలో లీడ్స్ యూనివర్సిటీలో MBA చదివారు. దేశంలో మిలిటరీ రిక్రూట్మెంట్ కోసం అగ్నివీర్ లాంటి స్కీమ్ తెచ్చిన 4 ఏళ్ల సామాన్య పిల్లల ఉద్యోగాలు ముగుస్తుంటే రక్షణ మంత్రి కొడుకు మాత్రం విదేశాలలో లార్జెస్ట్ డిగ్రీ పూర్తి చేశారు. మన హెల్త్ మినిస్ట్రీ JP నడ్డా గారి కుమారుడు హరీష్ యూనివర్సిటీ ఆఫ్ లండన్లో చదివారు. మన వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారి కుమారుడు కార్తికేయ అమెరికా ఆఫ్ యూనివర్సిటీ పెనిన్సులాలో చదివారు. అన్నిటికంటే దారుణం, దేశ భద్రతను కాపాడే అత్యున్నత రక్షణ అధికారి మన జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవాల్ గారి కుమారుడు వివేక్ దోవాల్ అసలు భారత పౌరుడే కాదు, ఆయన బ్రిటిష్ సిటిజన్. కేమన్ ఐలాండ్స్ లాంటి గ్లోబల్ టెక్ హైఫెన్ నుండి హెల్త్ ఫండ్ నడుపుతున్నారు. దేశ రహస్యాలన్నీ తెలిసిన వ్యూహకర్త కొడుకు విదేశీ పౌరుడు ఉంటే రేపు అంతర్జాతీయ ఒత్తిళ్లు వచ్చినప్పుడు మన నేషనల్ సెక్యూరిటీ ఎంతవరకు సేఫ్గా ఉందో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయమే. అవసరం కూడా చాలా ఉంది. మీరు నన్ను కేవలం అధికార పార్టీ పైనే పడుతున్నాను అనుకునే లోపు ఒక పచ్చి నిజం చెప్తాను. ఈ దేశ భద్రత లోపంలో, విద్యా వ్యవస్థ నాశనం చేయడంలో కేవలం బీజేపీ మాత్రమే కాదు, ప్రతిపక్షాలు కూడా సమానంగా భాగ్యస్వాములు తీసుకుంటున్నారు. హమ్ సబ్ నంగే హే అంటూ వాళ్ళు కూడా దీంట్లో కలుపుతున్నారు. కాంగ్రెస్ రీజనల్ పార్టీ అనే తేడా లేకుండా అందరి మైండ్ సెట్ ఒక్కటే, ఎక్కడున్నా మనం అందరం కలిపి ఉండాలి. దేశాన్ని నాశనం చేస్తున్నామా, దేశంలో ఉన్న పీపుల్ని నాశనం చేస్తున్నామా అనే దానిపైనే ఉంటారు తప్పితే వాళ్ళు బాగుపడుతున్నామా లేదా అనేది చూసుకుంటారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్వయంగా హార్వర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివే ఉన్నారు. లండన్ కంపెనీలో పనిచేశారు. ఆయన సోదరి ప్రియాంక గాంధీ పిల్లలు లండన్ హార్వర్డ్ సిస్టంలోనే చదివి ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ శశి ఠాగూర్ కుమారుడు ఇషాంత్ ఠాగూర్ అమెరికాలో సెటిల్ అయి అక్కడే పౌరత్వాన్ని కూడా తీసుకుని ఉన్నారు. మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం గారు హార్వర్డ్లో చదివితే ఆయన కుమారుడు కార్తిక్ చిదంబరం కేంబ్రిడ్జ్ మరియు టెక్సా యూనివర్సిటీలో చదివారు. ఎన్ఈసీ నాయకురాలు సుప్రియా సూలే సిడ్నీలో చదివితే ఆమె పిల్లలు లండన్లో యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. వీళ్ళంతా పార్లమెంట్లో కూర్చొని దేశ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేదని బిల్డప్లు ఇస్తూ ఉంటారు. కానీ ఈ సిస్టమ్ను బాగు చేయడానికి మాత్రం ఏ ఒక్కరూ అడుగు ముందుకు వేయలేరు. ఎందుకంటే వీళ్ళ పిల్లలు ఎలాగో ఇక్కడ చదవడం లేదు కదా. లూప్ హోల్స్ అన్ని అడ్డుకోవడానికి
అడ్డుకోవడానికి మన పొరుగు దేశం చైనా ఎలాంటి కఠినమైన యాక్షన్ తీసుకుందో ఒక క్లీన్ స్వీట్ ద్వారా చూద్దాం. 2024లో చైనా ప్రభుత్వం ఒక గ్యాన్గ్యాన్ ప్రొవిన్సీలో ఒక రహస్య ద్వారపు చేపట్టింది. అందులో ఏకంగా 1000కి పైగా మంది నేకడ్ అఫీషియల్స్ ఉన్నట్టు గుర్తించారు. అంటే వారి భార్య పిల్లలు విదేశ పౌరత్వాన్ని, లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. చైనా గవర్నమెంట్ వెంటనే యాక్షన్ తీసుకుంది. ఆ అధికారులందరికీ ఒకటే అలైన్మెంట్ ఇచ్చింది: మీ భార్య పిల్లల్ని వెంటనే చైనాకి తిరిగి తీసుకొచ్చుకోండి, లేదా మీ ఉద్యోగాలకి రిజైన్ చేయండి అని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు. ఆ మాట వినగానే 800 మంది సీనియర్ అధికారుల ప్రమోషన్ క్యాన్సిల్ చేసి వారిని తక్కువ స్థాయి పోస్టులకి డిమోట్ చేసేశారు. ఇంతటితో ఆగకుండా 2024లో చైనా క్వాస్ నాక్డ్ అనే మరింత కఠినమైన రూల్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం పిల్లలు కేవలం విదేశాల్లో చదువుకుంటున్నా లేదా అక్కడ ఉన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నా సరే వారి తల్లిదండ్రులు కీలకమైన రక్షణ, ఆర్థిక ఇంటెలిజెన్సీ శాఖల నుండి పూర్తిగా తొలగించారు. గతేడాది షాంఘై వైస్ మేయర్, ఒక ప్రముఖ బ్యాంక్ గవర్నర్ కూడా ఈ రూల్ కింద పదవి నుంచి పీకి పడేశారు. చైనా విధానం చాలా సింపుల్: ఎవరి కుటుంబాలు అయితే విదేశాల్లో ఉంటాయో వారి వ్యక్తిగత ప్రయోజనాలు దేశ ప్రయోజనాల కంటే ఎక్కువైపోతాయి. కాబట్టి వారిని నమ్మకూడదు. అమెరికా లాంటి ప్రజాస్వామ్య దేశాల్లో కూడా పెద్ద అధికారుల టాప్ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చే ముందు వారి విదేశాంగ బ్యాంక్ అకౌంట్లు, విదేశ బంధుత్వాలు క్లియర్గా వెరిఫై చేస్తారు. మరి ఇండియాలో మన మంత్రులకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, ఆర్మీ చీఫ్లకి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ తనిఖీలు ఎందుకు లేవు? అందుకే ఇవాళ మేము భారత సాక్షిగా మేము ఒకటే అడుగుతున్నాం: ఈ దేశ పౌరులకి ముందు ఒక బలమైన పాలసీ ఛార్జీలు ప్రతిబింబిస్తున్నాము. భారతదేశానికి తక్షణమే ఈ డిస్క్లోజర్ లా మరియు రక్షణ నిబంధనలు కావాలి. దీనికోసం ఈ కింద 3 చట్టపరమైన మార్పులు ఖచ్చితమైన క్రమంలో జరగాల్సిందే అని చెప్పి మేము అడుగుతున్నాము. కుటుంబ వివరాలు తప్పనిసరి ప్రకటించాలి. కేబినెట్ మంత్రులు, ఎన్ఎస్ఏ, రా మరియు ఐబీ చీఫ్లు మరియు సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రతి సంవత్సరం తమ భార్య పిల్లలు ఏ దేశంలో ఉంటున్నారు, ఏ పౌరత్వం కలిగి ఉన్నారో ఆర్థికంగా పబ్లిక్ డొమైన్లో డిక్లేర్ చేయాలి. కీలక పదవుల నుండి తొలగింపు: ఎవరి పిల్లలైతే విదేశ పౌరత్వాన్ని కలిగి ఉంటే లేదా అక్కడ పర్మనెంట్గా నివసిస్తూ ఉంటే వారిని దేశ రక్షణ, విదేశాంగ, హోంశాఖ లాంటి అత్యంత సున్నితమైన పదవుల నుంచి వాళ్ళని తీసివేయాలి. వ్యాపార ప్రయోజనాల రద్దు: అధికారుల కుటుంబ సభ్యులు విదేశాల కంపెనీలు, ఇన్వెస్ట్మెంట్లు లేదా ప్రాపర్టీలు ఉంటే వారి అంతర్జాతీయ వాణిజ్యం ఒప్పందాలు, చర్చలు పాల్గొకుండా పూర్తిగా నివేదించాలి. కొందరు మేధావులు అనవచ్చు, ఇది వారి పర్సనల్ ఫ్రీడమ్ కదా, పిల్లలు ఎక్కడ చదువుకుంటే తండ్రి చేసే ఉద్యోగానికి ఏం సంబంధం అని. కానీ మీరు దేశాన్ని అత్యున్నత పీఠంపై కూర్చున్నప్పుడు మీ వ్యక్తిగత స్వేచ్ఛ కంటే దేశ భద్రత సుప్రీం. నేషన్ ఫస్ట్ అని సోషల్ మీడియాలో బద్దలు కొట్టడం కాదు, మీరు దాన్ని స్పష్టంగా మీరు నిరూపించుకోవడానికి, చూపించుకోవడానికి కూడా చాలా అవసరం. మన ఎడ్యుకేషన్ మినిస్ట్రీ పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నప్పుడు మన దేశంలో యూనివర్సిటీలు క్వాలిటీ ఉందా లేదా, ప్రొఫెసర్స్ ఉన్నారా లేదా, పేపర్ లీక్ అవుతున్నాయా లేదా, వీటన్నిటి వల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే విషయం ఆ మంత్రికి ఎందుకు పట్టడం లేదు? వారి పిల్లలకి ఇప్పుడున్న సిస్టమ్స్ తోటి ఎలాంటి సంబంధం లేనప్పుడు వారి విద్యా వ్యవస్థని ఎందుకు బాగు చేస్తారు? నేపాల్ దేశంలో విప్లవం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం ఒక రూల్ పెట్టింది: మంత్రుల పిల్లలంతా ప్రభుత్వ స్కూళ్ళల్లోనే చదవాలి అని చెప్పి. మనం అంత కూడా అడగడం లేదు కదా, మన దేశంలో ప్రైవేట్ స్కూల్ అయినా చదివినప్పుడు. కానీ దేశం దాటి ఎందుకు వెళుతున్నారు? ఒక విద్యా సంస్థ టాప్ 100 గ్లోబల్ ర్యాంకులు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? మేక్ ఇన్ ఇండియా, ఇన్వెస్ట్ ఇన్ ఇండియా అని చేసే పీయూష్ గోయల్ గారికి పిల్లల చదువు అనగానే హార్వర్డ్ యూనివర్సిటీ గుర్తుకొస్తుంది. ఒకవేళ ఇండియాలో ఆ పిల్లలు చదివితే స్థాయి ఉన్న కాలేజ్ ఒక్కటి కూడా లేకపోతే ఆ గడిచిన దశాబ్ద కాలం ఆ దేశాన్ని పాలిస్తూ మీరు ఎలా డెవలప్ చేస్తున్నారు? మరి మన ఉపరాష్ట్ర మంత్రి జగదీప్ ఠాగూర్ గారు ఒక మాట అన్నారు: పిల్లల విదేశాలకు పంపించడం అనేది దేశానికి పట్టిన ఒక కొత్త జబ్బు అని. కానీ జబ్బు సామాన్యుల కంటే దేశాన్ని పాలించే మంత్రులకి, పెద్ద అధికారులకే ఎక్కువగా సోకింది. వీళ్ళందరూ మళ్ళీ స్టేజ్లకి మనకు అందరికీ దేశభక్తి పాఠాలు చెప్తూ ఉంటారు. ద్వంద్వ నీతికి కూడా ఒక హద్దు ఉంటుంది. మీరు చేసేదే తప్పు, మళ్ళీ ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఉన్న మన దేశంలో ఉన్న ప్రజలకి నీతులు చెబుతూ ఉంటారు. మేక్ ఇన్ ఇండియా అని చెప్పి స్లోగన్లు చెప్పడం వరకే కాదు, అది మీ కుటుంబాలలో మీ పిల్లలకి ఫస్ట్ అది అప్లికేబుల్ చేయండి. తర్వాత ప్రస్తుతం ఉన్న విద్యా సంస్థని బాగు చేద్దరు. మీకు బాగు చేయడం చేత కాకపోతే రిజైన్ చేసి పక్కన కూర్చోండి. ఎవరైతే బాగు చేద్దామని ఆలోచనతో ఉంటారో వాళ్ళు ముందుకొచ్చి వారి పిల్లలతో పాటు ఇప్పుడున్న పిల్లల్ని బాగు చేయడానికి ట్రై చేయండి. ఇంత జరుగుతుంటే ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా దీని గురించి మాట్లాడదు, ఎందుకంటే వాళ్ళకు వచ్చే లాభాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే మనకున్న మినిస్టర్ల పిల్లలు, మనకున్న హై అఫీషియల్ పిల్లలు విదేశాలలో చదువుకోవచ్చు, మన పిల్లలు ఎందుకు ఇక్కడ చదువుకోవాలి? మరి మనకి కూడా విదేశాల్లో పంపించవచ్చు కదా. దీని గురించి మీ అభిప్రాయాలు అంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. దీని గురించి ఫైట్ చేయడం చాలా అవసరం ఉన్నప్పుడు మాట్లాడడం ఇంకా అవసరం. జై హింద్.